వెల్కమ్ బ్యాక్. మండల కేంద్రమైన పెదవేగి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కోదండ రామాలయంలో శనివారం స్వామివారికి ఆషాఢం సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ గ్రామాన్ని చల్లగా చూడాలని, వర్షాలు విరివిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఏటా స్వామివారికి ఆషాఢం సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఆషాఢ మాసం శనివారం సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని డప్పులు, మేళ తాళాలతో స్వామివారికి సారెను సమర్పించడం జరిగిందని ఆయన అన్నారు. పూలు, పండ్లు, గాజులు, పిండి వంటలు, చీర, రవిక తదితర వాటిని స్వామివారికి సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ పొన్నూరు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోత్రపతి పేర్లు చెప్పండి. శ్యామలారామ ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతనమైన క్రీస్తు పూర్వం అంటే ఈ దేవాలయంకి సుమారుగా 1000-2000 చరిత్ర పైగినటువంటి దేవాలయం ఉంది. ఈ దేవాలయం పునః నిర్మాణం చేయడం ఈ రోజున ఆషాఢ మాసము శనివారం అంటే శ్రీ మహావిష్ణువు బాగా ప్రీతి. ఈ శనివారం సందర్భంగా ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ మాసము అంటే కనుక ఆడపిల్లకి సారి పంపించేటువంటి కార్యక్రమం అట. పూర్వం పెద్దలందరూ కూడాను ఆషాఢ మాసం అల్లుడికి కానీ ఆడపిల్లకి కానీ సారి పంపించేటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు. ఇది అలా అంతరించిపోయింది కార్యక్రమం అంతా కూడా. మళ్ళా గత 10 ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో గ్రామ దేవత గాని అలాగే ఆయా దేవతలకు కానీ ఈ సారి పెట్టడం జరుగుతోంది. ఈ సారి విశేషం ఏంటంటే కనుక గ్రామంలో అందరూ కూడాను వర్షాలు సరిగ్గా సకాలంలో పడక గ్రామంలో అందరూ కూడా అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ విభేదాలు తెచ్చుకుంటూ ఇటువంటి జరుగుతోంది. కాబట్టి గ్రామంలో దేవుడికి సారి అనేటువంటి కార్యక్రమాలు పెడితే నలుగురు కూడా భగవంతుని స్మరణ చేస్తే గ్రామం పచ్చగా ఉంటుందని చెప్పేసి ఈ సారి పెట్టడం జరుగుతుంది గత 10 ఏళ్ళ నుంచి కూడాను. అట్లాగే ఈ పెదవేగిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు పెదవేగి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడాను వర్ణ విభేదం లేకుండా అందరూ కూడాను మరి సీతామ్మవారికి పుట్టింటి సారిగా మరి రామచంద్రమూర్తి కోదండ రామాలయంలో తీసుకురావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా చాలా వైభవోపేతంగా వచ్చి అమ్మవారికి వారి తోచినందు సహాయం అంటే పసుపు, కుంకుమ, చీరా, జాకెట్లు, సారి, పిండి వంటకాలు ఏదైతే ఉంటే అవన్నీ కూడాను వారి కోరికలతో మా గ్రామం మేమందరూ కూడా పచ్చగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భక్తులు అమ్మవారికి సారి రూపాయలు సమర్పించుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో రామచంద్రమూర్తి పురాతన నుంచి కూడా ఉన్నారు. ఇది క్రీస్తు పూర్వం నుంచి కూడా ఈ రామాలయం ప్రసిద్ధిగా విరాజిల్లుతోంది. కాబట్టి ఈ భక్తులు తరించి శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జయ శ్రీరామ్.